తెలుగున వార్తా వీచికకు స్వాగతం. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం. మావోయిస్టు పార్టీకి తెలంగాణలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 40 మంది మావోయిస్టులు ఈరోజు తెలంగాణ డీజీపీ శశిధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 3 రాష్ట్ర స్థాయి కీలక నేతలతో పాటు ఛత్తీస్గఢ్కు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను వెల్లడించేందుకు డీజీపీ శశిధర్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 2:30 మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. లొంగిపోయిన వారిని మీడియా ముందు ప్రవేశపెట్టి వారి లొంగుబాటుకు గల కారణాలు కూడా వివరించారు. కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలవనరుల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులైన దుగరాజపట్నం షిప్పింగ్ బిల్డింగ్ క్లస్టర్, షిప్పింగ్ హార్బర్లు నిర్మాణానికి కేంద్ర సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు. చిప్ టు షిప్ విజన్లో భాగంగా రాష్ట్రంలో షిప్పింగ్ బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం 3,488 ఎకరాల భూమి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని, టెకో ఎకనామిక్ ఫిజబిలిటీ రిపోర్టు కూడా పూర్తయిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును త్వరితగతిగా ఆమోదించాలని కోరారు. డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతూ ఉన్నారు. శుక్రవారం నుంచి ఆయన పార్టీ శాసనసభ్యులతో 1-to-1 భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సమావేశాల పరంపర మండలి బుద్ధప్రసాద్తో మొదలైంది. ఈ సమీక్షలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు తీరు, కొనసాగుతున్న ప్రాజెక్టుల వివరాలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఇంకా పరిష్కారం కాని సమస్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చిస్తారు. పదవి విరమణకు ముందు కొందరు న్యాయమూర్తులు పెద్ద సంఖ్యలో ఉత్తర్వులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ ధోరణిని క్రికెట్లో ఆఖరి ఓవర్లో బ్యాటర్ సిక్సర్లు కొట్టడంతో పోల్చింది. జడ్జిల్లో ఈ తరహా పోకడా పెరగడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ చెందిన ఓ జిల్లా జడ్జి తన రిటైర్మెంట్కి 10 రోజుల ముందు సస్పెన్షన్కు గురయ్యారు. 2 వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారన్న ఆరోపణలతో హైకోర్టు ఈ చర్య తీసుకుంది. దీన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ తన రిటైర్మెంట్కు ముందు సిక్సర్ కొట్టడం ప్రారంభించారు. ఇది ఒక దురదృష్టకరమైన ట్రెండ్. దీనిపై మేము ఎక్కువగా మాట్లాడనుకోవడం లేదు అని ధర్మాసనం పేర్కొంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. డిసెంబర్ 1న ప్రారంభమై 19 రోజుల పాటు సాగిన ఈ సమావేశం వాడివేడి చర్చలు, విపక్షాల ఆందోళనతో హోరెత్తాయి. పలు కీలక బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీ రామ్జీ బిల్ తీవ్ర దుమారం రేపింది. విపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ వారి నిరసనల మధ్య ఈ బిల్లు ఆమోదం పొందింది. సమావేశాల చివరి రోజుల్లో ఈ బిల్లుపైనే ప్రధానంగా చర్చ జరిగింది. సమావేశాలు ముగిసిన అనంతరం సాంప్రదాయ ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్యులకు టీ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకురాలు, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్ఎస్పీ ఎంపీ సుప్రియా సూలేతో పాటు అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.
భారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన వార్షిక రక్షణ విధాన బిల్లుపై సంతకం చేశారు. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో చైనాతో కొనసాగుతున్న వ్యూహాత్మక పోటీలో ఆధిపత్యం సాధించడానికి క్వాడ్ కమిటీ ద్వారా భారత్తో సంబంధాలను విస్తృతం చేయాలని అమెరికా భావిస్తూ ఉంది. ట్రంప్ సంతకం చేసిన ది నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ 2026లో భారత్తో రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం, క్వాడ్ కూటమి ద్వారా స్వచ్ఛందమైన బహిరంగ ఇండో పెసిఫిక్ ప్రాంత లక్ష్యాలను సాధించడం, చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొని అమెరికా ప్రయోజనాలను పరిరక్షించుకోవడం వంటి అంశాలు ఉన్నాయి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.